శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 3వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. పోతనామాచ్యుల వారు శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ చేసిన ప్రార్థనా పద్యాలు జగత్ప్రఖ్యాతి పొందాయి. అవి నిత్య స్మరణీయాలు, నిత్యము పఠనీయాలు. అటువంటి శ్లోకాలలో, అటువంటి పద్యాలలో దేవతారాధన చేశారు. శ్రీమద్భాగవత ఆంధ్రీకరణ యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగాలని మొట్టమొదటనే శ్రీకృష్ణ స్తుతితో ప్రారంభించారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాఢింబకున్. శ్రీమద్భాగవతం పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కైవల్య స్థితిని పొందడం. కైవల్యాన్ని పొందడానికే ఈ కావ్యాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఇహలోక సుఖాలకు కానీ భోగాలకు కానీ కాదు. కైవల్య స్థితి మానవుని యొక్క సహజ స్థితి. కానీ జన్మ జన్మాంతరాల నుండి వచ్చిన అజ్ఞానం అనే చీకటి వలన ఈ కైవల్య స్థితి మరుగున పడిపోతుంది. ఎప్పుడైతే తత్వజ్ఞానాన్ని పొంది గురూపదేశం ద్వారా ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారానికై ప్రయత్నించి ఫలం పొందుతారో అదే కైవల్య స్థితి. ఆ కైవల్య స్థితిని పొందడానికే పోతనామాచ్యుల వారు శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకిస్తున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నారు. ఈ పద్యంలో భాగవతంలో వచ్చే ముఖ్యమైన స్కంధాలు, ఘట్టాలు కూడా సూచిస్తున్నారు. లోకరక్షైకారంభకు, ఈ లోకాలను రక్షించాలి. ఎందుకంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నట్టు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పరమాత్మ యొక్క అవతార లక్ష్యం గనక లోకరక్షైకారంభకు శ్రీ మహావిష్ణువుని ఇక్కడ లోకరక్షైకారంభకుడిగా ప్రార్థిస్తున్నారు. భక్త పాలన కళా సంరంభకు, ఇక్కడ ద్రౌపదిని రక్షించడం, ప్రహ్లాదుని ఆదుకోవడం, గజేంద్రుని రక్షించడం, ఈ విధమైనటువంటి సంఘటనలన్నీ మనకి స్ఫురిస్తాయి. దానవోద్రేక స్తంభకు అంటే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇటువంటి రాక్షసుల వధకి సంబంధించిన గాథలు కూడా ఇక్కడ స్ఫురణకు వస్తాయి. కేడిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు, ఈ ప్రపంచమంతా, ఈ సృష్టి అంతా రచించడం అంటే సృష్టించడం, పోషించడం, లయం చేయడం అనేది పరమాత్మకి కేవలం ఒక కేళిలోల అంటే ఒక ఆట లాంటిది. అటువంటి భగవల్లీలను గురించి ఇక్కడ స్ఫురింపచేస్తున్నారు. తర్వాత మహానందాంగనాఢింబ కంటే యశోదా తల్లిని ఇక్కడ స్ఫురిస్తున్నారు. యశోదా కృష్ణుడు గనక మహానందాంగన అంటే జగన్మాత కూడా మహానందాంగనే. ఎందుకంటే అమ్మవారు లలితా శాస్త్రంలో మనం ఎదురైంది ఓ శ్లోకం, దశాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. కేవలము తన 10 వేళ్లతోనే ఇలాగా స్మరణ చేసి అవతారాలన్నింటినీ మళ్ళీ తిరిగి సృష్టించిన తల్లి దశాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అటువంటి మహానందాంగన, ఆ మహానందాంగనే ఇక్కడ యశోద. ఆ యశోదకు పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల గురించి ధ్యానించారు. పోతనామాచ్యుల వారు
మౌలికంగా శివభక్తుడైన ఇక్కడ కైవల్యాన్ని ప్రసాదించే శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి భాగవత రచనకి ఉపక్రమించడానికి ముందే శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. వెంటనే శివస్తుతి చేశారు. ఆ శివస్తుతి పద్యం కూడా పరమాద్భుతమైనది. వాలిన భక్తి మృక్కెద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికిన్ బాల శశాంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్. వాలిన భక్తి అంటే ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తాం. సాష్టాంగ నమస్కారం చేయడాన్ని ఇక్కడ వాలిన భక్తి. సాష్టాంగ నమస్కారం కన్నా ఇంకా కిందకి దిగలేము కదా, అందువలన అదే వాలిన భక్తి అంటే. ఇక్కడ తాండవ నృత్యం చేసే శివుడు ఉంటాడు. ఆ శివుడు కరుణారస హృదయుడు. పార్వతీదేవి ముఖారవందాన్ని ప్రభాకరునిలా సూర్యునిలా వికసింపచేసే పరమాత్మ పరమశివుడు. ఆయన శిరస్సును నిలవింక ఉన్నది. పుర్రెను చేత్తో పట్టుకున్నాడు. కందర్పుని దర్పాన్ని సమూలంగా నాశనం చేసిన పరమశివుడు. నారదాది మహర్షుల యొక్క హృదయ కమలాలలో భ్రమరంలా విహరించేవాడు. త్రిశూలధారి అయిన శివునికి మిక్కిలి భక్తితో నమస్కరిస్తున్నాను అన్నారు. వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మని గురించి కూడా చక్కని పద్యం అందించారు. ఆతత సేవ చేసేత సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతానికర నేతకు కల్మష జేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్. అంత్యానుప్రాసాలంటే పోతన గారికి చాలా ఇష్టం. అందుకే అంత్యానుప్రాసాలంకారంతో అన్ని పద్యాలు, ఈ ప్రార్థనా పద్యాలన్నీ అలాగే ఉంటాయి. సమస్త స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టిని సృజింపచేసిన వారు బ్రహ్మదేవుడు. సరస్వతి హృదయానికి ఎంతో సంతోషం కలగజేసేవాడు. వేద సమూహాలని వేదాలని నిర్ణయించినవాడు. సురగణాలకు నాయకుడు. స్వభావం చేత సమస్త పాపాలను జయించేవాడు. మొక్కిన వారిని రక్షించేవాడు. తపోధనులకు శుభాలు ఎక్కువగా చేకూర్చేవాడు. ఆయన బ్రహ్మదేవునికి భక్తితో నమస్కరిస్తున్నారు పోతనామాచ్యుల వారు. ఆ తర్వాత గణపతికి ప్రార్థన చేశారు. ఆదరమొప్ప మృక్కిడిదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషవేధికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాఛేదికి మంజువాదికి అశేష జగజ్జననంద వేదికిన్ మోదకఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. పార్వతి సృష్టిస్తే ఆ తల్లి కారణంగా మళ్ళీ పునరుజ్జీవితుడయ్యాడు. ఆమె హృదయానురాగాన్ని పూర్తిగా సంపాదించినవాడు గణపతి. కలిదోష నివృత్తి చేయగలిగినవాడు. కష్టాల్లో ఉన్న వాళ్ళ యొక్క కష్టాలను తొలగించి ఆనందించేవాడు. భక్తుల కష్టాలనే తీగలను ఛేదించేవాడు. మధురంగా మాట్లాడేవాడు. అన్ని లోకాల జనులకి ఆనందాన్ని సమకూర్చేవాడు. ఆ ఆనందానికి ఆధార వేదిక అయినవాడు. కుడుములను భక్షించేవాడు. బలిసిన ఎలుక ఎక్కి విహరించేవాడు. సులభంగా భక్తులకు ప్రసన్నమయ్యేవాడు అయిన విఘ్నేశ్వరునికి గౌరవభావంతో నమస్కరించారు. సరస్వతీదేవికైతే 4 పద్యాల్లో ప్రార్థన చేశారు. క్షోణితలంబునన్ నుదురు శోకగమనొక్కి నుతింతు సైకత శ్రోణికి చెంచరీక చేయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి అక్షదామ సుఖవారిజ పుస్తక రమ్యపాణికిన్. ఆ సరస్వతీదేవి ఎలా ఉన్నదంటే తుమ్మెల బారుడు వంటి అందమైన నల్లని జడ ఉన్నది. దేవతా సమూహాన్ని రక్షిస్తుంది. బ్రహ్మదేవుని మనస్సుని వశం చేసుకోవడంలో సాటి లేని మాట నేర్పు కలదు. స్ఫటికమాల, చిలుక, పద్మము, పుస్తకము 4 చేతుల్లో ధరించిన తల్లి. ఆ తల్లిని
తన నుదురు నేలకి తాగేటట్టుగా అంటే సాష్టాంగ నమస్కారం చేస్తూ నమస్కరిస్తూ ఈ భాగవత ఆంధ్రీకరణ విజయవంతంగా సాగాలని ప్రార్థిస్తున్నారు పోతనామాచ్యులు వారు. ఇంకా పూర్వకవుల్ని ఇందులో స్ఫురింపచేసే పద్యం ఉంటుంది. పుట్టంబుట్ట శరంబునన్ మొలవ అంబోయాన పత్రంబునన్ నెట్టంగల్గను కాడిన్ కొల్వను పురాణింపన్ దొరంకొంటి మీదెట్టే వెంట చెరింతు తస్సరిని నాకీవమ్మ ఓ అమ్మ మేల్పట్టును నాకగుమమ్మ నమ్మితి సుమి బ్రాహ్మీ దయాంబోనిధి. పుట్టలో పుట్టలేదంటే వాల్మీకిని కాను, కుమారస్వామి వలె రెల్లుగడ్డిలో జన్మించలేదు అంటే తన గురించి చెప్పుకుంటున్నారు. నేను అంతటి మహానుభావుడిని కాదు. వ్యాస మహర్షి వలె పడవలో జన్మించలేదు. కాళిదాసు మహాకవి వలె కాళికాదేవిని పూజించలేదు. అయినా శ్రీమద్భాగవత మహాపురాణాన్ని రచించాలని పూనుకున్నాను. ఏ విధంగా ముందుకెళ్లాలో నాకు తవచూపు తల్లి, నాకు గట్టి ఆధారం నిలుపుమమ్మా, నన్ను రక్షించమ్మా, నిన్నే నమ్ముకున్నాను తల్లి అని పోతనామాచ్యులు వారు ప్రార్థించారు. తర్వాత ఇచ్చిన పద్యం పిల్లలందరూ చదువుకుని కంఠస్థం చేయవలసిన పద్యం, విద్యార్థులు నిత్యస్మరణ చేయవలసిన పద్యం. అటువంటి పద్యం సరస్వతీదేవిని 17 తెల్లని వస్తువులతోటి పోలుస్తున్నారు. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ పణీస కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిను మదిన్ గానగయన్నడు కల్గు భారతి. సరస్వతీదేవిని శరత్కాల మేఘంతో వర్ణించాడు. చంద్రుని వలె ఉంది, కర్పూరం తెల్లది, చందనం, హంస, మల్లెపువ్వు, ముత్యాలహారం, మంచు, వెండికొండ, ఆదిశేషుడు వలె, తెల్ల జిల్లేడు పువ్వు వలె, పాల సముద్రం వలె, తెల్ల తామర వలె, ఆకాశ గంగ వలె, ఇలా స్వచ్ఛమైన తెల్లని కాంతితోటి ప్రకాశించే నిన్ను మనస్సులో ఎప్పుడు దర్శిస్తాను తల్లి అని ప్రార్థించారు. ఈ 17 తెల్లని వస్తువులను పోలిస్తూ సరస్వతీ మంత్రాలన్నింటినీ ఈ పద్యంలో నిక్షేపించి ఇందులో సంక్షిప్తంగా పెట్టి మనకి మంత్రములకు సంబంధించినటువంటి మహిమలను కూడా ఈ పద్యంలో చేర్చడం వలన ఇది మంత్ర ప్రభావం వలన పిల్లలకి విద్యాబుద్ధులు చక్కగా కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు. ఇక తర్వాత పద్యం అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పొచ్చినయమ్మ తన్నులో నమ్మిన సురారులమ్మ కడుపారడి పొచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. బాహ్యంగా ఈ పద్యంలో అమ్మ పదం చాలాసార్లు వస్తుంది. అమ్మల గన్నయ్యమ్మ అంటే తల్లులకి తల్లి ఆవిడ, ముజ్జగాలకు మూలమైనటువంటి తల్లి, పెద్ద కాలం నాటి అందరికన్నా అధికురాలైన అమ్మ, ఎప్పటి నుంచో ఉన్నది, చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, రాక్షసులను కన్న దితికి గర్భశోకాన్ని కలిగించిన తల్లి. తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండి అమ్మ, దేవతలందరూ దేవతా స్త్రీలు ఈ తల్లిని నమ్ముకున్న దేవతాకాంతల మనస్సుల్లో ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది. అందరికీ అమ్మ ఆ దుర్గమ్మ దయాసముద్రాలు. ఆమె తనకు లక్ష్మీ అయి సంపదను, సరస్వతి అయి కవిత్వాన్ని, పార్వతి అయి శక్తిని సమకూర్చాలని పోతన స్తుతిస్తున్నారు. ఈ అమ్మ అనేక కోటి బ్రహ్మాండ జనని, చాలా పెద్దమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ. ఇక్కడ లలితా పరాభట్టారిక స్వరూపాన్ని కూడా ఈ పద్యంలో మనకి స్ఫురింప చేస్తున్నారు పోతనామాచ్యులు వారు. ఇంకా పెద్దలు వ్యాఖ్యానిస్తారు, ఈ 3 శక్తుల మూలశక్తియే పరాభట్టారిక.
ఆ మూడు శక్తులు ఏమిటంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడు శక్తులు కలిస్తే లలితా పరాభట్టారిక అవుతుంది. ఇటువంటి తల్లిని గురించి ఒక పద్యంలో మంత్రం బీజాక్షరాలు కూడా ఇందులో ఉన్నాయని పెద్దలు చెప్తారు. ఏమిటంటే అమ్మ ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలు ఈ పద్యంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఓం అంటే ఇక్కడ శ్రీమాత, మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు. ఐం హ్రీం క్లీం శ్రీం అంటే సంపదలు. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలన్నిటినీ, ఆ మంత్రాలని ఈ పద్యంలో నిక్షిప్తం చేసి పోతనామాచ్యులు వారు మనందరికీ గొప్ప వరంలాగా ప్రసాదించారు. ఇటువంటి ప్రార్థనా పద్యాలతోటి నిఖిల దేవతా ప్రార్థన చేసి సమస్త దేవతలని ప్రార్థించి లక్ష్మీదేవిని కూడా ఆఖరిగా ప్రార్థిస్తున్నారు. లక్ష్మీదేవికి పద్యం హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంపు పెన్నిక్క చంద్రులు తోబుట్టువు భారతీగిరిసుతల్ తోనాడు పూబోడి తామరలంతుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్ లేముల వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణములు. లక్ష్మీదేవి ఆదిదేవుడైన శ్రీ మహావిష్ణువునికి పట్టమరాణి, పుణ్యాల రాశి, సిరి సంపదలకు నివాసం. క్షీరసాగర మదన సమయంలో చంద్రునితో కలిసి రావడం వలన చంద్రునికి తోబుట్టు అన్నారు. సరస్వతి పార్వతీలతోటి కలిసి క్రీడించే అలరబోడి, పద్మాల్లో నివసించే తల్లి. సమస్త లోకాల వారు ఆమెనే పూజిస్తారు. ఒక్క చూపుతోనే దారిద్ర్యాన్ని పటాపంచులు చేస్తుంది. ఆ ఆదిలక్ష్మి తనకు నిరంతరం సౌభాగ్యం అందచేయాలని పోతనామాచ్యులు వారు కోరుకుంటున్నారు. ఇటువంటి అందమైనటువంటి పద్యాలను ఒకసారి స్మరణకి తీసుకురావడానికి అవకాశం కలిగింది. దానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు చేతులెత్తి నమస్కరిస్తూ, తల వంచి నమస్కరిస్తూ మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.